సంధ్యా థియేటర్ సంధ్యా థియేటర్ స్టాంపేడ్ కేసులో, తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ విషయంలో అందరూ కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. ఆ తర్వాత జరిగినటువంటి నిజానిజాలు ఏంటనేది పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పోలీసులకు ముందస్తు సమాచారాన్ని అల్లు అర్జున్ ఇచ్చారా లేదా అనేది తెలుసుకుంటారు. ఆ తర్వాత ఈ వ్యవహారం అంతా ఉంటుందనుకుంటే షాకింగ్‌గా నేరుగా బెడ్‌రూమ్‌లో వరకు వెళ్లి అల్లు అర్జున్ చెప్పిన దాని ప్రకారం నేరుగా బెడ్‌రూమ్‌లో వరకు వెళ్లి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఆయన తండ్రి అల్లు అరవింద్ ఉన్నారక్కడ, భార్య స్నేహ ఉన్నారు, పిల్లలున్నారు, స్టాఫ్ ఉన్నారు, బ్యాచ్ మొత్తం ఉన్నారు. అందరి ముందు అరెస్ట్ చేసి ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు టెస్టుల నిమిత్తం. ఆ తర్వాత కోర్టులో కూడా హాజరుపరచబోతున్నారు. సో ఈ టైంలో ఈ రకమైనటువంటి సిట్యుయేషన్‌లో అల్లు స్నేహారెడ్డి ఒక సీరియస్ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అల్లు స్నేహారెడ్డి యొక్క ఫాదర్ అంటే అల్లు అర్జున్ యొక్క మామయ్య అవుతారు. పిల్లనిచ్చిన మామ. కంచర్ల ఆయన పేరు చంద్రశేఖర్. సో ఆయన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన పేరు. సో ఆయన మొన్నటి వరకు ఫిబ్రవరి 2024 మొన్న వరకు అంటే ఈ ఏడాది స్టార్టింగ్ వరకు కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కొన్నాళ్ళ క్రితం అంటే ఫిబ్రవరి 2024లో ఒక 6, 5 నెలల 8 నెలల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో ఉంది. ఎంతో కొంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఒక హోప్ లాగా కనిపిస్తోంది స్నేహారెడ్డికి. దాంతో పాటుగా ఈ ఫ్యామిలీకి అల్లు స్నేహారెడ్డి ఫ్యామిలీకి గాని, చిరంజీవి ఫ్యామిలీకి గాని, అల్లు అరవింద్ ఫ్యామిలీకి వీళ్ళందరికీ కూడా మీకు భారీ ఎత్తున టాప్ లెవెల్ లాయర్స్ తెలుసు. నిరంజన్ రెడ్డి ఉన్నారు. చాలా ఫేమస్ లాయర్. ఆయన్ని కూడా రంగంలోకి దించే దిశగా చిరంజీవి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని అట్లాగే అల్లు స్నేహారెడ్డి యొక్క ఫాదర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆల్రెడీ ఆయన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఉస్మానియాలో టెస్టులు జరుగుతుంటే అక్కడికి వెళ్లారు. జనరల్‌గా ఏంటంటే ఫస్ట్ టెస్టులు చేస్తారు. హెల్త్ టెస్టులు. తర్వాత కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్ట్ వరకు రిమాండ్‌కి తీసుకెళ్ళమంటే వెంటనే తీసుకెళ్ళిపోతారు. ఎటువంటి టెస్టులు అవసరం ఉండదు. అంటే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? జైలు నుంచి ఒకవేళ రిమాండ్ తర్వాత వస్తే ఎట్లా ఉంటుందని జనరల్‌గా జరిగేటువంటిది ఎవరికైనా జరుగుతది. సో ఇట్లాంటి సిట్యుయేషన్‌లో స్నేహారెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పే దిశగా తన తండ్రి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని అల్లు స్నేహారెడ్డి తీసుకొచ్చేటువంటి దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జనమంతా మోహన్ బాబు ఇష్యూ, మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూతో ఉన్నటువంటి వీళ్ళు ఒక్కసారిగా అల్లు అర్జున్ వ్యవహారం. ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ జరిగింది. అక్కడ అనేక విషయాలను అల్లు అర్జున్ మాట్లాడారు. తనకి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినా సరే 1000,00,00,000 గ్రాస్ ఈ సినిమా వసూలు చేసినా సరే, మళ్ళీ వచ్చే సమ్మర్ లోపు ఏదో ఒక సినిమా తన మూవీని క్లియర్ కట్‌గా బీట్ చేయాలని దాన్ని కోరుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబంధించినటువంటి కంప్లీట్ ఏదైతే క్రెడిట్ ఉంటదో, ఆ క్రెడిట్ అంతా కూడా సుకుమార్‌కే ఇస్తానంటూ కూడా బండ్రెడ్డి సుకుమార్ అంటూ ఇంటి పేరు ఎన్నడూ లేనిది తీసుకొచ్చి మరి అల్లు అర్జున్ చాలా క్లియర్ కట్‌గా చెప్పడం అనేది జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల నడుమ ఒక్కసారిగా అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ జరగడం, అల్లు స్నేహారెడ్డి రంగంలోకి దిగడం, తన భర్తని బెయిల్ మీద ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశాలున్నాయని వీలైనంత ఎక్కువ మంది లాయర్స్‌తో ఆమె సంప్రదింపులు జరగడం, అల్లు అరవింద్‌కి సెపరేట్‌గా ఆయన ప్లాన్స్ ఆయనకుంటే, అల్లు స్నేహారెడ్డి కూడా తన ప్లాన్స్ చేసుకోవడం. అంటే మొత్తం మీద ఇక మెగా ఫ్యామిలీ గాని, అల్లు ఫ్యామిలీ గాని ఈ సందర్భంగా ఒక తాటి మీద నిలబడి, అట్లాగే వాళ్ళతో పాటు అల్లు స్నేహారెడ్డి యొక్క ఫ్యామిలీ అంటే కంచర్ల ఫ్యామిలీ కూడా వీళ్ళతో సపోర్ట్‌గా నిలబడి, అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకొచ్చేలాగా ప్రయత్నాలు చేస్తారు. లేక ఈలోపే కొద్దిసేపట్లో అంటే మీరు ఈ వీడియో చూసే టైంకి ఇది ప్రోగ్రామ్ అయిపోతది. ఏదంటే కోర్ట్‌లో ఆల్రెడీ హియరింగ్ నడుస్తోంది. క్వాష్ పిటిషన్ వేశారు నిన్న అల్లు అర్జున్. దానికి సంబంధించి కూడా జరుగుతుంది. సో అందులో ఏమైనా కోర్ట్ మీకు సీరియస్‌గా ఈ మండే వరకు అరెస్ట్ చేయొద్దంటే గనుక ఖచ్చితంగా మళ్ళీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలుంటాయి. సో ఏం జరుగుతుంది? ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్ కట్‌గా చూసి తెలుసుకుందాం. కొంచెం వెయిట్ జేయాలి.